హైదరాబాద్ ఓల్డ్ సిటీలో ఓ యువకుడు ఇచ్చిన జ్యూస్ కలకలం రేపింది. అది తాగిన వారంతా గాఢ నిద్రలోకి వెళ్లిపోవడం చర్చనీయాంశంగా మారింది. పవిత్ర ఖురాన్ పూర్తి చేసుకున్నారంటూ ఓ యువకుడు డబీర్పుర సమీపంలోని పలు దుకాణాలు, అపార్ట్మెంట్ల వద్దకు వెళ్లి అందరికీ జ్యూస్ ఇచ్చాడు. కొందరు ఎలాంటి అభ్యంతరం లేకుండా తీసుకోగా మరికొందరు జ్యూస్ తాగేందుకు నిరాకరించారు. జ్యూస్ తాగిన 12 మంది గాఢ నిద్రలోకి వెళ్లిపోయారు. దాదాపు 15 గంటల తర్వాతే వారంతా స్పృహలోకి వచ్చారు. స్పృహలోకి వచ్చిన తర్వాత కూడా వారంతా అయోమయ స్థితిలో ఉండిపోయారు. అసలు ఏం జరిగిందో కూడా గుర్తు లేకపోవడంతో బాధితుల కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే బాధితులు స్టేట్మెంట్ తీసుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజీ ద్వారా యువకుడి వివరాలు సేకరిస్తున్నారు. అతను ఎక్కడి నుంచి వచ్చాడు, ఎందుకు ఆ జ్యూస్ ఇచ్చాడు, అందులో ఏదైనా మత్తు పదార్థాలు కలిపారా అన్న కోణంలో విచారణ జరుపుతున్నారు. డబ్బాలోని మిగతా జ్యూస్ నమూనాలను పరీక్షల నిమిత్తం ల్యాబ్కు పంపించారు. అపరిచితులు ఇచ్చే ఆహార పదార్థాలు తీసుకోవద్దని, అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని పోలీసులు సూచించారు. మోర్ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ అమర్ మనకు అందిస్తారు. అమర్, డీటెయిల్స్ ఏంటి? కార్తీక్, హైదరాబాద్ పార్టీ బస్సులోని దబీర్పురాలో విచిత్రమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. జ్యూస్ తో యువకుడు మోసానికి పాల్పడ్డాడు. పవిత్ర ఖురాన్ని పూర్తి చేసుకున్నానని ఆ యువకుడు ఆనందంగా చుట్టుపక్కల ఉన్నటువంటి దుకాణాలు కావచ్చు, అపార్ట్మెంట్స్ లో ఉన్నటువంటి జనాలందరికీ కూడా జ్యూస్ తెచ్చానంటూ జ్యూస్ అందరికి ఇచ్చి వెళ్ళిన ఘటన వెలుగులోకి వచ్చింది. అయితే ఈ జ్యూస్ తాగిన వాళ్ళంతా కూడా చాలా మంది కూడా అస్వస్థకు అంటే నిద్రమత్తులోకి వెళ్ళిపోయినట్లుగా తెలుస్తుంది. పోలీసులకు అందించినటువంటి సమాచారం మేరకు మొత్తం 12 మంది వ్యక్తులకు ఈ జ్యూస్ తాగించినట్లుగా తెలుస్తుంది. 12 నుండి 17 గంటల వరకు నిద్ర లేచే ఇటు పూర్తిగా అయోమయ స్థితిలో ఉన్నట్లుగా వాళ్ళు గుర్తించడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించడం, ఉన్నటువంటి ఏదైతే స్పృహలోకి వచ్చిన తర్వాత అన్ని వివరాలు కూడా పోలీసులకు అందజేయడం జరిగింది. దీంతో పోలీసులు ఘటనాస్థలానికి చేరుకోవడం, ఆ తర్వాత ఆ యువకుని కూడా అదుపులోకి తీసుకున్నట్లుగా తెలిసింది. అయితే ఆ పోలీసులకు బాధితులు ఇస్తున్నటువంటి స్టేట్మెంట్ ప్రకారం ఆ యువకుడు పూర్తి వివరాలు చెప్తున్నట్టుగా తెలుస్తుంది. ఓన్లీ ఖురాన్ సంబంధించిన పూర్తి చేయడంతోనే ఇవన్నీ జ్యూస్ కూడా పంపించేసినట్లుగా ప్రస్తుతం అయితే బాధితులు చెప్తున్నట్లుగా తెలుస్తుంది. ఇంకా వివరాలైతే యువకుల గురించి రాబడుతున్న పరిస్థితి నెలకొంది. అయితే ఆ జ్యూస్ శాంపిల్స్ తో పాటు ఉన్నటువంటి నమూనాలన్నింటినీ కూడా ప్రస్తుతం ఫోరెన్సిక్ ల్యాబ్ కూడా పోలీసులు పంపించడం జరిగింది. సీసీ ఫోటేజ్ ఆధారంగా యువకుని కూడా అదుపులోకి తీసుకొని ప్రస్తుతం అయితే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ అపార్ట్మెంట్, దుకాణాలు ఏవైతే ఉంటాయో వాటికి ఉన్నటువంటి ఎవరైతే జ్యూస్ తాగిన వ్యక్తులు, ఇటు జ్యూస్ పోసిన వ్యక్తికి మధ్యలో ఏమైనా విభేదాలు, తగాదాలు ఉన్నాయన్న కోణంలో పోలీసులు అయితే దర్యాప్తు చేస్తా ఉన్నారు. ప్రస్తుతం బాధితుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందనేది ప్రస్తుతం బాధితులు అయితే చెప్తా ఉన్నారు. జ్యూస్ లో ఎలాంటి మత్తు పదార్థాలు కలిపారు, దీంతో తీవ్రమైన నిద్ర మత్తు వచ్చింది కాబట్టి వీటన్నిటికి సంబంధించి ఒక నివేదికకు సంబంధించి మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన వాళ్ళు కూడా చేరుకోవడం జరిగింది. వాటన్ని సేకరణతో పాటు ప్రస్తుతం పోలీసులు మాత్రం ఆ యువకుని అదుపులోకి తీసుకుని అయితే విచారణ జరుపుతున్న పరిస్థితి అయితే ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ అమర్.